క్రీస్తు సువార్త విస్తరణకై, దేవుని రాజ్య స్థాపనకై నిరంతర నిత్య జీవ వాక్కులతో సాగే భారత క్రైస్తవ నాదం. మీరు వింటున్నది ఇండియన్ క్రిస్టియన్ వాయిస్. కెరటాలలో, జలదాలలో, పెనుగాలిలో అలవోకగా రహదారి అగుపింపజేసెను. ఇండియన్ క్రిస్టియన్ వాయిస్ సమర్పిస్తున్న ఎడారిలో సెలయేర్లు, శ్రీమతి చార్లెస్ కౌమెన్ గారిచే రచించబడి డాక్టర్ జోబ్ సుదర్శన్ గారిచే తెలుగులో అనువదించబడిన ఈ చక్కని సంకలనం మీకోసం. నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. మన మార్గానికి ముందుగా దేవుడు ఆ దారిని సిద్ధం చేయడు. సహాయం అవసరం కాకముందే సహాయం చేస్తానని మాట ఇవ్వడు. అడ్డంకులు ఇంకా మనకి ఎదురు కాకముందే వాటిని తొలగించడు. గాని మనకు అవసరం ముంచుకు వచ్చినప్పుడు మాత్రమే తన చేయి చాపుతాడు. చాలా మందికి ఈ విషయం తెలియదు. భవిష్యత్తులో తమకి వస్తాయనుకున్న కష్టాల గురించి ఇప్పటి నుంచే ఆందోళన పడుతూ ఉంటారు. తమ కనుచూపు మేర మైళ్ల తరబడి దారిని దేవుడు ముందుగానే సాఫీ చేసి ఉంచాలని వాళ్ల కోరిక. అయితే ఆయనేమో వాళ్ల అవసరానికి తగినట్టుగా ఒక్కొక్క అడుగు చదును చేస్తానంటున్నాడు. మిమ్మల్ని నదులు దాటిస్తాను అన్న ఆయన ప్రమాణాన్ని మన పట్ల నిజం చేసుకోవాలంటే మనం నీటిలోకి దిగి దాని ప్రవాహాల్లోకి వెళ్లిపోవాలి. చాలా మందికి చావంటే భయం. చిరునవ్వుతో చనిపోయే ధైర్యం మాకు లేదు అంటూ అంగలారుస్తారు. అలాంటి ధైర్యం అసలు అనవసరం. ఎందుకంటే వాళ్ళు తమని తాము ఆరోగ్యవంతులుగా ఉంచుకుంటూ దైనందిన కార్యాల్లో పాల్గొంటూ ఉంటే చావు ఎప్పుడో వచ్చే ఒక నీడ మాత్రమే. ముందుగా కావలసింది ప్రస్తుతం మన విధుల్ని నిర్వర్తించడానికి, బ్రతకడానికి ధైర్యం. అది ఉంటే చావడానికి ధైర్యం కూడా దానంతటదే వస్తుంది. నదిలోనికి నీవు నడిచి వెళ్తున్నప్పుడు జల్లుమనేలా నీళ్లు చల్లగా తగలొచ్చు. కష్టాల కడలిలో శోధనా తరంగాలు, విషవేదన, ఓపలేని బాధ మనసుని, ఆత్మని మదనపెట్టి ముంచెత్తితే అవి నీ తల మీదుగా పొర్లి ప్రవహించవు. నీటిలో నడిచి వెళ్లే వేళ నిజంగా నువ్వు మునిగిపోవు. నమ్మదగిన దేవుని వాగ్దానాలు నీ నుంచి ఎప్పుడూ దూరం కావు. కెరటాల పరవళ్లు దేవునివే, తీరం చేర్చే పడవలు ఆయనవే. దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. నిరంతర నిత్య జీవ వాక్కులతో ఆత్మీయ ఉజ్జీవంతో సాగే భారత క్రైస్తవ నాదం. వింటూ ఉండండి ఇండియన్ క్రిస్టియన్ వాయిస్. ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలను బోధిస్తూ ఎంతో మంది ఆత్మీయ జీవితాలను బలపరిచిన ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారి గలము నుండి దైవవాక్కులను విందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన ధ్యాన భాగం యోబు గ్రంథం 1వ అధ్యాయం ధ్యానించబోతున్నాము. 1వ వచనం నుండి వినండి. ఊజు దేశమందు యోబు అనే మనుష్యుడొకడు ఉన్నాడు. అతడు యథార్థపరుడు, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగారు. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారు అతని ఆస్తిగా ఉన్నారు. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడై ఉన్నాడు. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము
ఒకరికొకరు తమ ఇండ్లలో విందు చేయనై కూడేటప్పుడు తమ ముగ్గురు అక్కచెల్లెండ్రు తమతో కలిసి అన్నపానాలు పుచ్చుకోవాలని వారిని పిలిపిస్తూ వచ్చారు. కాని వారి విందు దినాలు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయాలలో దేవుణ్ణి దూషించారేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయాన లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పిస్తూ వచ్చాడు. యోబు నిత్యము అలాగున చేస్తున్నాడు. విశ్వాసులారా, గమనించండి, యోబు నివసించిన ప్రదేశం సిరియా ఎడారుల మధ్య ఎక్కడో ఉంది. భౌగోళికంగా దాన్ని ఇప్పుడు గుర్తుపట్టడం చాలా కష్టం. సిరియా ఎడారులలో అన్నప్పుడు ఒక్క విషయం మనకు చప్పున గోచరిస్తుంది. అపోస్తలుడైన పౌలును దేవుడు ఈ ప్రాంతాలలోకే ప్రవాసముండడానికి పంపించాడు. అరేబియా ఎడారి ప్రాంతాలలో పౌలు అజ్ఞాతవాసం చేశాడు. దేవుడు తన సేవకులనెందరినో ఈ అరణ్యసీమలో ఘనమైన సేవ కోసం సిద్ధపరిచాడు. యోబును ఊజులో దేవుడు ఉంచాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఊజులాంటి చోటు ఒకటి దేవుని చేత ఏర్పరచబడి ఉంటుంది. ఊజు అనే ఊరి ప్రాముఖ్యమేమీ లేదు, కాని అక్కడ నివసించిన యోబు అనే వ్యక్తి ద్వారా దేవుడు మనకెన్నో ఆధ్యాత్మిక పాఠాలు నేర్పబోతున్నాడు. యోబు ఎలాంటివాడు? యథార్థవర్తనుడు, న్యాయవంతుడు. అంటే ఏమిటి? అతనికి దేవునికి మధ్య సంబంధాలు సరిగ్గా ఉన్నాయి. దేవునితో సమాధానము కలిగి ఉన్నాడు. తన కుమారుల పక్షాన దహన బలులర్పించాడు. అతడు దేవునికి భయపడే వ్యక్తి. దేవుణ్ణి ప్రేమించాడు గనుక చెడుతనాన్ని ద్వేషించాడు. దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరిగినవాడు. యోబుకు మొత్తం 10 మంది పిల్లలు. యోబుకు మంచి ఆస్తిపాస్తులున్నాయి. అందరూ సుఖంగా, హాయిగా, నిశ్చింతగా ఉన్నారు. ప్రయాణాలు చేయాలంటే ఎన్నో ఒంటెలున్నాయి, ఆడుగాడిదలున్నాయి. గాడిద పాలు సమృద్ధి. ఆ రోజుల్లో గాడిద పాలు ఎక్కువ ఖరీదు. అయితే మన దేశంలో గంగిగోవు పాలు గంటెడైనా చాలు, కడివెడైననేమి కరము పాలు అంటారు. కాని ఊజు దేశంలో ఆడుగాడిదలు గలవాడు గొప్ప ధనికుడు. యోబు లక్షాధికారిని మించిన కోటీశ్వరుడు. ఇంత ఐశ్వర్యమున్నా యోబు హృదయంలో భయమున్నది. తన కుమారులు ఎక్కడ పడిపోతా? యోబుకు తాను మంచివాణ్ణని ధీమా ఉంది. తన కుమారుల పక్షాన దహన బలులర్పిస్తాడు గాని తన మాటేమిటి? తను పాపరహితుడా? తాను మాత్రం నీతిమంతుణ్ణి అనే స్వాతిశయం అతని గుండెలో ఒక మూలన దోబూచులాడుతున్నది. అతడు గ్రహించలేదు, యోబు తన కుటుంబానికి తానే ప్రధాన యాజకుడు. ఇంతవరకు ఇది యోబు వృత్తాంతం. పిల్లల ఆధ్యాత్మికత యోబు. తన కుమారుల విషయం దేవునికి నివేదించుకునేవాడు. పాత నిబంధనలోని దహన బలులు యేసుక్రీస్తునే సూచిస్తాయి. యోబు దైవజనుడు అని మనం మొదట గ్రహించాలి. 6వ వచనం నుండి, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలువటానికి వచ్చిన దినమొకటి తటస్థించింది. ఆ దినమున అపవాది అయినవాడు వారితో వచ్చాడు. యెహోవా అడిగాడు, నీవు ఎక్కడి నుండి వస్తున్నావు? అపవాది అన్నాడు, భూమి మీద అటూ ఇటూ తిరుగులాడుతూ అందులో సంచరిస్తూ వచ్చాను. అందుకు యెహోవా అన్నాడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, నాయందు భయభక్తులు గలవాడై చెడుతనాన్ని ద్వేషించినవాడు, విసర్జించినవాడు. భూమి మీద అతని వంటివాడు ఎవడునూ లేడు. అపవాది అన్నాడు, యోబు ఊరికే నీయందు భయభక్తులు గలవాడయ్యాడా? నీవు అతనికి, అతని ఇంటివారికి, అతనికి కలిగిన సమస్తానికి చుట్టూ కంచె వేశావు గదా. నీవు అతని చేతి పనిని దీవించటాన్ని బట్టే అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినా ఇప్పుడు నీవు నీ చేయి చాచి అతనికి కలిగిన సమస్తాన్ని మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదటనే నిన్ను దూషించి నిన్ను విడిచిపోతాడు. అందుకు యెహోవా అన్నాడు, ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశమున ఉన్నది. అతనికి మాత్రం నీవు ఏ హాని చేయకూడదు.
అంతటా అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళాడు. దేవుని బిడ్డలారా, వింటున్నారా? ఇది పరలోకంలో దృశ్యం. అక్కడ ఏం జరుగుతున్నదో ఇక్కడ యోబుకు గాని మరెవరికి గాని ఏమీ తెలియదు. దేవుని ప్రజలను గురించి పరలోకంలో చర్చలు జరుగుతాయంటే ఇదెంతో ఆశ్చర్యం గొలిపే విషయమే. దేవుని కుమారులు అనగా దేవుని దూతలు దేవుని సముఖంలో నిలవడానికి వెడుతున్నారు. దేవదూతలు దేవుని సృష్టే. పరలోకంలో దేవదూతలు ఎందరున్నారో మనము లెక్కించలేము. దేవదూతల సృష్టి మానవ సృష్టి వంటిది కాదు. ప్రతి దేవదూతను దేవుడు ప్రత్యేకంగా సృజించాడు. కాని మానవులమైన మనం ఆదాము అనే మూల పురుషుని నుండి వచ్చాము. దేవదూతలు ఎప్పటి సంగతులు అప్పుడే దేవునికి నివేదించడానికి పరలోకంలో ఆయన సన్నిధిలో నిలుస్తారు. వారితో పాటు అపవాది అనగా సైతాను కూడా వచ్చాడు. అయితే సైతాను కూడా దేవునికి సమాచారం నివేదిస్తాడా? అవును. వాడు ఎంత శక్తిమంతుడైనా దేవుని సెలవు లేనిదే ఏమీ చెయ్యజాలడు. మరి ఈ సైతాను ఎక్కడి నుండి వచ్చాడు? నరకం నుంచా? అతడు నరకం నుంచి రాలేదు. నరకం ఇంకా తెరవబడలేదు. 1000 ఏండ్ల పరిపాలన వరకు నరకం తెరవబడదు. నరకం అంటే ఏమిటనుకున్నారు? నరకం సైతాను కోసం, అతని దూతల కోసం ఏర్పరచబడిన చోటు. అయితే వీరింకా ఆ నరకంలో లేరు. నరకం ఇంకా తెరవబడి ఉండలేదు. సైతాను ఈ లోకంలో యథేచ్ఛగా తిరగగలడు, సంచారం చెయ్యగలడు. ఈ లోకం సైతాను తిరిగే చోటు. సైతాను ఈ లోకాధిపతి. ఇంకా వాడు నరకంలోకి పోలేదు. సైతాను ఈ భూమి నలుమూలలా సంచరిస్తున్నాడు. 2 కొరింథీ 4:4 ప్రకారం సైతాను ఈ యుగ సంబంధమైన దేవత లేక దేవుడు. ఎఫెసీ 2:2 ప్రకారం ఈ సైతాను వాయుమండల సంబంధమైన అధిపతి. అందుచేత వానికి ఈ భూమిపై ఎంతో స్వేచ్ఛ ఉంది. 1 పేతురు 5:8 పేతురు హెచ్చరిక, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. యోబు గ్రంథంలో వీడు తిరుగుతున్నాడంటే అందుకే. యోబును మింగాలని ఈ గర్జించే సింహము లాంటి సైతాను కుట్రాలోచన చేస్తున్నాడు. నేను తిరగడానికి నాకు లైసెన్సు ఉంది అంటున్నాడు సైతాను. మీకు జ్ఞాపకముందా? అపవాది యేసునే శోధించాడు. అతడేమన్నాడు? నీవు నాకు నమస్కరిస్తే ఈ లోకరాజ్యాల మహిమైశ్వర్యమంతా నీకిస్తాను. దానికి యేసు ప్రభు ఏమన్నాడు? నీవెలా ఇస్తావు? ఇవి నీవే అని ఆయన ప్రశ్నించలేదే. అంటే ఇదంతా సైతాను వశంలోనే ఉందని ప్రభువు అంగీకరించాడని గ్రహించాలి. అయితే ఈ శోధనను ప్రభు ముఖాముఖిగా ఎదిరించాడు. అనగా ఈ లోకరాజ్యాలన్నిటిలోకి సైతానుకు ప్రవేశముంది అని అర్థం. ప్రియ విశ్వాసి, ఒక్కసారి ఈ లోక పరిస్థితిని తేరి చూడండి. సైతాను హస్తం పనిచేస్తున్నదని మీకు అనిపించటం లేదా? దేవుడే కొంతకాలం మట్టుకు సైతానుకు ఈ స్వేచ్ఛ ఇచ్చాడు. దేవుడు సర్వశక్తిమంతుడు, అయితే సైతాను శక్తిమంతుడు. మనము సైతానును గొర్రెపిల్ల రక్తంతో మాత్రమే గెలవగలం. దేవుడు యోబును గురించి మంచి సాక్ష్యం పలికాడు. సైతాను యోబును దెబ్బతీయాలని చూచాడు. గాని యోబు చుట్టూ దేవుడు కంచె వేశాడు. గనుక సైతాను యోబును ఏమీ చేయలేకపోయాడు. దేవా, నీవు కంచె వేశావు గదా, దాన్ని నేనెలా దాటగలను అని సైతానే ఒప్పుకుంటున్నాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసి చుట్టూ ఈ రోజున కూడా దేవుడు వేసిన కంచె ఉంది. దేవుడు అనుమతిస్తేనే గాని సైతాను విశ్వాసిని ముట్టజాలడు. దేవుడు అనుమతించాడు అంటే అది విశ్వాసి మేలుకే. సైతాను మానవతను, మానవులను ద్వేషిస్తాడు. యోబు మీద నిరాధారమైన నిందారోపణ చేస్తున్నాడు. యోబు ఒక అవకాశవాది అంటున్నాడు. నీవు యోబు చుట్టూ వేసిన కంచెను తొలగించి చూడు, యోబు భక్తి బండారం బయటపడుతుంది అని సవాలు చేస్తున్నాడు.
దేవుడు యోబు చుట్టూ వేసిన కంచెను తీసివేయగానే సైతాను యోబును ముట్టడించసాగాడు. సైతాను క్రూరుడైన యజమాని. కాని మన దేవునికి సేవ చేసేవారు ధన్యులు. వారి యజమాని కృపామయుడు. ఇంకేముంది, యోబు ఆస్తిపాస్తులు, అతనికి ఉన్నదంతా పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఇది దేవుడి అనుమతి మీదనే జరిగింది. దేవుని మీద, యోబు మీద అపనిందలు ప్రచారం చేసే అపవాది తాను చేయదలుచుకున్నదంతా చేశాడు. సైతాను దేవునికి మానవునికి కూడా శత్రువే. 13వ వచనం. ఒక దినమున యోబు కుమారులు కుమార్తెలు తమ అన్న ఇంట భోజనం చేస్తూ ద్రాక్షరసం పానం చేస్తూ ఉండగా ఒక దూత అతని వద్దకు వచ్చి అన్నాడు, ఎద్దులు నాగలి దున్నుతూ గాడిదలు వాటి సమీపమున మేస్తూ ఉండగా షబాయీయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతం చేశారు. జరిగినది తెలియచేయడానికి నేనొక్కణ్ణే తప్పించుకొని వచ్చాను. అతడు ఇంకా మాట్లాడుతూ ఉండగా మరి ఒకడు వచ్చి అన్నాడు, దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసింది. దానిని నీకు తెలియజేయడానికి నేనొక్కణ్ణే తప్పించుకొని వచ్చాను. అతడు ఇంకా మాట్లాడుతూ ఉండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపారు. నీకు దానిని తెలియచేయడానికి నేనొక్కణ్ణే తప్పించుకొని వచ్చి ఉన్నాను. అతడు మాట్లాడుతూ ఉండగా మరొకడు వచ్చి అన్నాడు, నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేస్తూ ద్రాక్షరసం పానము చేస్తూ ఉండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యువకుల మీద పడినందున వారు చనిపోయారు. దానిని నీకు తెలియచేయడానికి నేను ఒక్కణ్ణే తప్పించుకొని తిరిగి వచ్చాను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెండ్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారము చేసి అన్నాడు, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చాను. దిగంబరినై తిరిగి అక్కడికి వెడతాను. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని వెళ్ళాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందు యోబు ఏ పాపము చేయలేదు. దేవుడు అన్యాయము చేశాడని చెప్పలేదు. దేవుని బిడ్డలారా, వింటున్నారా? ఎలాంటి పరిస్థితిలో యోబు ఉన్నాడో గుర్తించండి. యోబు శత్రువులు వచ్చి పడ్డారు. అతని పశు సంపదనంతా కొల్లగొట్టుకుపోయారు. అది దేవుని అగ్ని, అనగా దేవుడు అనుమతించిన అగ్ని. అది వచ్చిపడి అతని ఆస్తినంతా దగ్ధం చేసింది. మరొక చెంప నుండి మరికొందరు వచ్చి అతని ఆస్తిని దొంగిలించుకుపోయారు. మరొక దిక్కు నుండి సుడిగాలి వచ్చింది. యోబు సంతానమంతా ఈ విధంగా మృతి చెందారు. అంతా పోయింది. తాను తన భార్య మాత్రం మిగిలారు. అప్పుడు యోబు చెప్పిన సాక్ష్యం ఎంత గొప్పదో మీరు గుర్తించాలి. లోకంలోకి నేను వచ్చినప్పుడు నేనేమీ తేలేదు. దిగంబరిగా వచ్చాను. అలాగే వచ్చినట్లే వెళ్ళిపోతాను. ఈ లోకంలో నీవెంత గొప్ప వ్యక్తివైనా, ఎన్ని ఘనకార్యాలు చేసినా, ఈ లోకంలోకి నీవెలా వచ్చావో అలాగే వెళ్ళిపోతావు. నీవు ఎవరివైనా ఏ భేదము లేదు. వచ్చినట్లే వెళ్ళిపోతావు. మనకెంత ఉంది అనుకున్నా మనం దానికి గృహ నిర్వాహకులం మాత్రమే అని గుర్తించాలి. ఆ మాటకొస్తే ఏదీ నీది కాదు, నీతో ఏదీ రాదు. యోబు చూడండి, ఎంతో ఐశ్వర్యవంతుడు. ఒక్క నిమిషంలో అంతా పోయింది. అంతా నాశనమైపోయింది. అతడు సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. బట్టలు చింపుకున్నాడు. క్షౌరం చేసుకున్నాడు. అతని ఆక్రందన, ఒప్పుకోలు ఎంతో దూరం వినపడుతోంది. కుమారులు కూతుండ్లు అందరూ గతించారు. యోబు అంటున్నాడు, దేవుడిచ్చాడు, ఇచ్చిన దేవుడే తీసుకున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. సోదరుడా, సోదరి, వింటున్నావా? నీకు ధనధాన్యాలున్నాయా? నీవు సంపన్నుడివా? అయితే ఒకటి తెలుసుకో,
నీ ఆస్తికి నీవు స్వంతదారువు కావు. నీవు గృహ నిర్వాహకుడవు మాత్రమే. నీకు ఉన్నదంతా దేవుడిచ్చిందే అని నీవు మరచిపోకూడదు. నీకిచ్చిందంతా ఏ నిమిషంలోనైనా ఆయన తీసివేయగలడు. ఆయన మనకు అప్పగించిన ఆస్తిపాస్తులను గురించి కూడా ఆయనకు మనం లెక్క అప్పగించాలి. అందుకే పౌలు 2 కొరింథీ పత్రికలో మనమంతా గృహ నిర్వాహకులమని, విశ్వసనీయులమై ఉండాలి అని హితవు చెబుతున్నాడు. ఈ లోకం, ఈ భూమి, అందలి సర్వసంపూర్ణత ఎవరివనుకుంటున్నావు? అంతా దేవునిదే. యోబుకు ఈ సత్యం తెలుసు. అందుకే అంతా పోయినా యోబు తన విశ్వాసాన్ని పోగొట్టుకొనలేదు, పాపం చేయలేదు, దేవుణ్ణి మహిమపరిచాడు. ప్రియ సోదరుడా, సోదరి, నీవు ఈ దేవుణ్ణి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? అలాగైతే ఈ పాఠం నీకోసమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆత్మీయ పలుకులతో, ఆదరణకరమైన మాటలతో కొనసాగే భారత క్రైస్తవ నాదం. మీరు వింటున్నది ఇండియన్ క్రిస్టియన్ వాయిస్. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు అని దేవుని వాక్యం చెబుతుంది. చిన్నారుల ప్రపంచం, ఇది పిల్లల సమయం. రండి యేసయ్యకు పాడరండి, రండి 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 సండే స్కూలుకు రండి, రండి రండి పాడరండి, రండి 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 సండే స్కూలుకు రండి, రండి 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 యేసయ్యకు పాడరండి. దావీదు వలె పాడదా, మిర్యాము వలె ఆడదా, దావీదు వలె పాడదా, మిర్యాము వలె ఆడదా. రండి 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 సండే స్కూలుకు రండి, రండి 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 యేసయ్యకు పాడరండి. రండి సండే స్కూలుకు రండి, రండి 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 యేసయ్యకు. పేజ్ వాళ్ళకి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి దేవుడు ఇన్ని రోజుల నుంచి ఆయన కృపలో మనల్ని కాచి కాపాడుతూ, ఎంతగానో మనల్ని ప్రేమిస్తూ, మనల్ని అనుదినం ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాడు. కాబట్టి మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిమై ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో మనం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని ఒక కార్యక్రమాన్ని ప్రారంభించు. మహోన్నతుడైన దేవా, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆయన. ఇంతవరకు నీ కృపలో మమ్మను కాచి కాపాడినందుకు వందనాలు యేసయ్యా. తండ్రి నాయన, నీ ప్రేమ చేత మమ్మను రక్షించినందుకు వందనాలు ప్రభా. ఎవరైతే లైవ్ ప్రోగ్రామ్ ని వీక్షిస్తున్నారో ప్రభా, వాళ్ళ మనసును దర్శించండి నాయన యేసయ్యా. మేము చేసిన తప్పిదములు క్షమించమని వేడుకొనుచున్నాము నాయన. అలాగే మేము ఏదైతే ఇంకా సరి చేసుకోవాల్సిన సంగతులు ఉన్నాయో వాటిని మాకు నేర్పించమని, మరి కావలసిన బలము శక్తిని మాకు దయచేయమని, చక్కటి ఆరోగ్యాన్ని మా అందరికీ కూడా దయచేయమని, అలాగే మరి పిల్లలందరినీ కూడా నాయన మీ కృపచేత నాయన రక్షిస్తున్నందుకు వందనాలు ప్రభా యేసయ్యా. వాళ్ళకి తోడుంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ, మరి ప్రోగ్రాం అంతట్లో కూడా మాకు తోడుండమని, అనేక విషయాలు మేము నేర్చుకుని మమ్మల్ని మేము సరి చేసుకున్నటకు సహాయం చేయమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ కూడా చక్కగా ఆరోగ్యంగా ఉన్నారని, మరి ఆయన కృప వల్ల అందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను ఎంతగానో మరి దేవుని స్తుతిస్తున్నాను. మరి ఈ సమయంలో మనం పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఆయనను మహింపరుస్తూ మనం ముందుకు కొనసాగుదాం. మరి ఈ సమయంలో మన మధ్యన, మరి మా ఇంటి పక్కన పాప మరి ఫెర్రీ ఉంది.
ఆ పాప ఒక పాట పాడుచుండగా మనం దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. చిన్నదాద్ద చిన్నదాద్ద ఎదానమలేదన్న ఇక తీరంద ఉరిగేనర్గ ఇదారన్న చిన్నదాద్ద చిన్నదాద్ద ఎదానమలేదన్న ఇక తీరంద ఊర్గోనర్గ ఇదారన్న Divargeti galati ketituna galati parichatana. Hallelujah. Thank you. మనం ఎంతో చక్కగా వెర్రి పాట పాడింది కదా. చక్కగా మరి దావీదు గురించిన పాట పాడింది. మరి గొలియాతుని కొట్టి చంపాడు. మరి దావీదు దేవుని యొక్క శక్తి బలమును, దావీదు శక్తిని అంతటిని కూడా మరి దేవుని కృపచేత దావీదు ఎంతగానో ఆయన సహాయంతో గొలియాతుని చంపడం జరిగింది కదా. దేవునికే మహిమ కలుగును గాక. రోజు చక్కటి లెసన్ ని మనం అందరం కూడా నేర్చుకుందాం. దేవుడి లెసన్ ద్వారా మనతోటి మాట్లాడులాగున మనమందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. లెసన్ ద్వారా దేవుడు మనతోటి మాట్లాడమని చెప్పి మనం అడుగుదాం. యేసయ్యా నీకు వందనాలు నాయనా, మంచి చక్కటి లెసన్ నేర్చుకొని చుండగా నాయనా తండ్రి, యొక్క లెసన్ ద్వారా మాతోటి మాట్లాడండి ప్రభు. యేసయ్యా అనేక విషయాలు మేము నేర్చుకుని లాగా మాకు కావాల్సిన జ్ఞానము మాకు దయచేయమని, అలాగే ఎవరైతే లైవ్ లో వీక్షిస్తున్నారో వారందరికీ కూడా కావాల్సిన జ్ఞానం దయచేయమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చూసుకున్నట్లయితే కొన్నిసార్లు మనకి ఇతరుల ద్వారా కూడా మనం చాలా సహాయాన్ని పొందుకుంటాం. అది కూడా దేవుడు చేసిన మరి గొప్ప కార్యం. ఎందుకంటే దేవుడు కృప లేనిదే మన జీవితంలో ఏది జరగదు కూడా. మనము దేవుడిని నమ్ముతున్నాం కాబట్టి దేవుడు ఏ విధంగానైనా మనకి సహాయం చేయగలుగుతాడు. ఎప్పుడైనా మనము ఏదైనా విషయంలో మనం చింతిస్తున్నా గానీ మరి వేరేళ్ళ ద్వారా మనతోటి మాట్లాడడం, మన సేవకుల ద్వారా గాని, మన స్నేహితుల ద్వారా గాని మనతోటి మాట్లాడడం జరిగిద్ది, మనల్ని ఆదరించడం జరిగిద్ది. మన నిస్సహాయ స్థితిలో మనం ఉన్నప్పుడు కూడా దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమిస్తూ ఆయన ఎంతగానో మనల్ని చేరదీయడం జరిగిద్ది. మరి ఈ రోజు మనం నేర్చుకోబోయే లెసన్ లో మరి మెఫీబోషెతు గురించి మనం నేర్చుకుంటున్నాం. మరి మెఫీబోషెతు కూడా తను నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో గొప్ప కార్యం ఆయన జీవితంలో జరిగించాడు. మరి ఆయన జీవితంలో జరిగిన కార్యం ఏంటో మనం ఇప్పుడు ఈ రోజు లెసన్ ద్వారా నేర్చుకుందాం. హల్లెలూయా. మరి ఆ రోజుల్లో యుద్ధం జరిగినప్పుడు మరి సౌలు కొడుకు యోనాతాను మరణించడం జరిగింది యుద్ధంలో. అలా మరణించినప్పుడు ఆ రోజుల్లో ఏం చేసేవారంటే వేరే వాళ్ళు యుద్ధం గెలిచినప్పుడు ఈ కుటుంబంలో ఎవరు మిగల్చకుండా కుటుంబం అంతటిని కూడా చంపేసేవారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ మళ్ళీ రాజు అయిపోతారు అని చెప్పి కుటుంబం అంతటిని కూడా చంపేయడం జరిగేది. అలాగే మరి అప్పుడు కూడా మరి సౌలు యోనాతాను యుద్ధంలో చనిపోయినప్పుడు మరి యోనాతాను కొడుకే ఈ మెఫీబోషెత్ ని ఒక దాది చూసుకునేది. ఇప్పుడు మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఎలా చూసుకుంటున్నారో అలాగే యోనాతాన్ కొడుకును కూడా మెఫీబోషెత్ ని ఒక దాది చూసుకునేది. ఆ దాది భయపడుతుంది, మరి తినను కూడా చంపేస్తారేమో అని చెప్పి తను ఏం చేస్తుందంటే తినను కూడా చంపేస్తుందేమో అని చెప్పి ఆ దాది ఏం చేయడం జరిగిద్దంటే తను మెఫీబోషెత్ ని ఎత్తుకుని తను పారిపోవడం జరిగిద్ది. ఎక్కడ మెఫీబోషెత్ మరణిస్తాడో, మరి ఎక్కడ ఆయనకి హాని జరిగిద్దో. అప్పుడు మెఫీబోషెత్ ఓన్లీ 5 years
5 సంవత్సరాల పిల్లవాడు. మరి తన తండ్రి చనిపోయాడు యుద్ధంలో. అలాగే తన తాతగారు కూడా యుద్ధంలో చనిపోవడం జరిగింది. ఈ యొక్క దాది ఆ యొక్క బిడ్డని మెఫీబోషెత్‌ని ఎత్తుకుని తనకన్నా తినన్నా బ్రతకాలి అని చెప్పి ఆశతోటి తను మరి ఎక్కడ మరణిస్తాడో, వాళ్ళొచ్చి ఎక్కడ చంపేస్తారో అని చెప్పి ఆలోచనతోటి పరిగెత్తడం జరిగింది. మరి ఇతను 5 ఇయర్స్ ఉన్నాడు కాబట్టి తను మరి ఎలా మోసిందో మనకైతే తెలవదు. మరి తను ఎంత దూరం పరిగెత్తిందో మనకైతే తెలవదు. తాను కొంచెం దూరం వెళ్ళాక మరి మెఫీబోషెత్ అనే బాబు కింద పడిపోవడం జరిగిద్ది. కింద పడిపోయినప్పుడు ఏమైతదంటే తన కాళ్ళు 2 కూడా చాలా గట్టిగా దెబ్బలు తగులుతాయి. అలా తగిలినప్పుడు తన కాళ్ళు 2 కూడా పనిచేయడం ఆగిపోయిద్ది. తను కుంటివాడైపోతాడు. ఎలానో మొత్తానికి ఈయన యొక్క దాది ఈ మెఫీబోషెత్‌ని మరి కాపాడడం జరిగిద్ది. తను దూర ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగిద్ది. మరి ఆ సమయంలో మరి ఇశ్రాయేలు ప్రజలకి మరి సౌలు చనిపోయాడు. అలాగే సౌలు కొడుకు యోనాతాను కూడా చనిపోయడం జరిగిద్ది. అలా చనిపోయినప్పుడు మరి ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి రాజు లేడు కాబట్టి మరి దేవుని ప్రణాళిక ప్రకారం మరి ఈ యొక్క దావీదు మరి రాజు కావడం జరిగిద్ది. మీరు చూస్తున్నారు కదా, దావీదు కింగ్ అవుతాడు. మరి దేవుని సంకల్పం మరి దావీదు రాజు అవ్వాలని దేవుని సంకల్పం ఉంది కాబట్టి మరి దావీదు కింగ్ అవ్వడం జరగడం మనం చూస్తున్నాం. మరి డేవిడ్ కింగ్ అయినప్పుడు డేవిడ్ మరి రాజు ఏ పనుల్ని స్వీకరించాలో ఆ పనులన్నీ కూడా డేవిడ్ స్వీకరించడం జరిగిద్ది. డేవిడ్ కింగ్ కాబట్టి డేవిడ్ ఒకరోజు ఆలోచిస్తున్నాడు, యోనాతానుకి నేను ప్రమాణం చేశాను, మరి కుటుంబం వాళ్ళని వంటి హాని జరగకుండా ఇద్దరం కూడా మనము వాగ్దానం చేసుకుందాం అని చెప్పి ఈ యొక్క డేవిడ్ అలాగే యోనాతాన్ వాగ్దానం చేసుకోవడం జరిగింది. ఎవరి కుటుంబానికి హాని జరిగినా కూడా మరి మిగిలిన వారు వాళ్ళ కుటుంబానికి సహాయం చేయాలని చెప్పి ఈ యొక్క యోనాతాను అలాగే డేవిడ్ వాగ్దానం చేసుకోవడం జరిగింది. అలా వాగ్దానం చేసుకున్నప్పుడు మరి ఆ వాగ్దానాన్ని డేవిడ్ మరి కింగ్, ఇప్పుడు డేవిడ్ కింగ్ కదా, తను ఏమైనా చేయడానికి తనకు అధికారం ఉంది. మరి యొక్క కింగ్ గా ఉన్న ఈ డేవిడ్ కి దేవుడు ఆ వాగ్దానం గుర్తు చేయడం జరిగింది. అలా వాగ్దానం గుర్తు చేసినప్పుడు డేవిడ్ ఆలోచిస్తాడు, అవును మరి నేను యోనాతాను కుటుంబానికి ఎలా అయినా సహాయం చేయాలి, వాళ్ళకి ఎలా అయినా నేను చూపించాలని చెప్పి ఆలోచనతోటి పిల్లలు మరి మీరు కూడా మంచి స్థాయిలో ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా కానీ నేను ఎవరికైనా నేను సహాయం చేయాలని మీరు ఒకప్పుడు అనుకుని ఉంటే మనం కూడా మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం మంచి స్థితిలో దేవుడు మనం ఉంచినప్పుడు మనం కూడా ఇతరులకి సహాయం చెయ్యాలి అన్న ఆలోచనతో మనం కలిగి ఉండాలి. అట్టి కృపను దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఇతరులకు సహాయం చేసే స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళు మనకు చేసిన మేలులను మనము మర్చిపోకూడదు. మరి మనకందరికీ తెలుసు యోనాతాను అలాగే డేవిడ్ ఎంత బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళు ఎంతగా వాళ్ళు ఆడుకునేవారో. మరి సౌలు కొడుకు యోనాతాన్ కాబట్టి ఈ యొక్క కింగ్ కొడుకుతో మరి డేవిడ్ స్నేహం చేసినప్పుడు మరి యోనాతాన్ ఎటువంటి గర్వం లేకుండా చక్కగా డేవిడ్ ని యాక్సెప్ట్ చేసి ఫ్రెండ్షిప్ అనేది మరి సమయంలో డేవిడ్ తన యొక్క యోనాతాను ఫ్రెండ్షిప్ ని గుర్తు పెట్టుకుని మరి యోనాతాను కుటుంబానికి అలాగే తాను చేసిన వాగ్దానాన్ని యొక్క డేవిడ్ జ్ఞాపకం చేసుకుని ఎలాగైనా యోనాతాను కుటుంబానికి సహాయం చేయాలని చెప్పి మరి ఆలోచన చేయడం జరిగింది. అలా ఆలోచన చేస్తున్నప్పుడు డేవిడ్ తన సేవకులకి చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు మరి యోనాతాన్ కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడిగినప్పుడు ఆ సేవకులు సౌలు సేవకుడు సీబా అనే వ్యక్తి బ్రతికే ఉన్నాడు, ఆయనకు తెలిసి ఉండొచ్చు అని చెప్పినప్పుడు డేవిడ్ సీబాని పిలిపియండి అని చెప్పడం జరిగింది. అలా సీబాని పిలిపించినప్పుడు సీబాని దావీదు అడుగుతాడు, ఎవరన్నా యోనాతాను కుటుంబీకులు బ్రతికే ఉన్నారా అని అడిగినప్పుడు మరి సీబా అతని కొడుకు కుంటివాడు, అతను బ్రతికే ఉన్నాడు అని చెప్పడం జరిగింది. డేవిడ్ వెంటనే తనని తీసుకురమ్మని చెప్పి సేవకులకు ఆదేశించడం జరిగింది. అలా ఆదేశించినప్పుడు ఆ సేవకులు యొక్క యోనాతాను కొడుకు మెఫీబోషెత్ ని తీసుకురావడం జరిగింది. తను కుంటివాడు, మీరు చూస్తున్నారు కదా, తను కుంటివాడు, తను నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. తను మేబీ
మరి దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు తీసుకురండి అని చెప్పినప్పుడు తాను ఆ సేవకులు అక్కడికి వెళ్ళి మెఫీబోషెత్ని పిలిచినప్పుడు తను భయపడి ఉండవచ్చు. ఎవరైనా నన్ను చంపేస్తారేమో, అందుకే రాజు పిలుస్తున్నాడేమో అని భయపడి ఉండవచ్చు. కానీ ఎలా అయితేనే రాజు ఆజ్ఞకి ఆయన విధేయత చూపించి మెఫీబోషెతు రావడం జరిగిద్ది. అలా వచ్చినప్పుడు తిను భయపడుతున్నాడేమో అని డేవిడ్ ఏం చెప్తాడంటే, నువ్వు భయపడకు, సహాయం చేస్తాను, యోనాతానికి నేను చేసిన వాగ్దానాన్ని నేను ఇప్పుడు నెరవేరుస్తానని చెప్పినప్పుడు మెఫీబోషెత్ ఎంతగానో ఆనందపడడం జరిగింది, ఎంతగానో అలా సంతోషించినప్పుడు మనకు కూడా మనం నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా మనకు హెల్ప్ చేస్తే ఎంత హ్యాపీగా మనం ఫీల్ అవుతాం కదా పిల్లలు. మన దగ్గర ఏమన్నా లేకపోతే మరి వేరేళ్ళ ద్వారా మనకు సహాయం అందితే కనుక ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అలాగే ఇక్కడ కూడా మెఫీబోషెత్ తను మరి కుంటివాడు, తనకి ఇతరుల సహాయం చేస్తే తను ఏం చేయలేడు. అలా ఉన్న స్థితిలో మరి డేవిడ్ తన ఇంటిలో చేర్చుకోవడం జరిగింది. ఎంత గొప్ప ధన్యత కదా. మరి దేవుడు ఎంత గొప్ప కార్యం మెఫీబోషెత్ జీవితంలో చేశాడో మనం ఇక్కడ చూస్తున్నాం కదా. ఎంత మంచి లైఫ్ ని దేవుడు ఆయనకి ఇచ్చినందుకు దేవుడు ఆయన ప్రేమిస్తున్నాడు కదా. దేవుడు ఆయనను ప్రేమిస్తున్నాడు కాబట్టి మెఫీబోషెతుకి ఇంతటి చక్కటి ధన్యతని ఇవ్వడం జరిగింది. మరి దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. ఎప్పుడు కూడా మనము దేని విషయంలో కూడా మనము పాయింట్ అవ్వకూడదు. ఓపిక కలిగి మన లైఫ్ లో ముందుకు సాగినట్లయితే రైట్ టైంలో మనకి దేవుడు ఖచ్చితంగా మనకి సమాధానం ఇవ్వడం జరిగింది. రైట్ టైం వరకు మనం వెయిట్ చేసి మెఫీబోషెత్ జీవితంలో మరి రాజు భవనంలో ఉండే అవకాశం వచ్చింది. మనకు కూడా దేవుడు రైట్ టైంలో మంచి పొజిషన్ లైఫ్ లో ముందు ఓపికతో కొనసాగినట్లయితే గనక ఖచ్చితంగా ఫెయిత్ ని బట్టి దేవుడు మనకి మనం నమ్మకంతో ముందుకు కొనసాగడం ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. అలా ఈ మెఫీబోషెత్ చక్కటి అవకాశాన్ని డేవిడ్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే మరి అతనితో పాటు భోజనంలో తాను కూడా కలిసి భాగ్యాన్ని దావీదు ఇవ్వడం జరిగింది. చూడండి, మీరు పిక్చర్ లో చూస్తున్నారు కదా, చేస్తున్నాడు, కలిసి భోజనం చేస్తున్నాడు. డేవిడ్ తో పాటు వాళ్ళ కొడుకులతో పాటు మెఫీబోషెత్ కూడా డైలీ ఇంకా భోజనంలో పాల్గొనే అవకాశాన్ని మెఫీబోషెత్ పొందుతున్నాడు. ఎంత గొప్ప ధన్యత కదా. మెఫీబోషెత్కి ఏ ప్రాబ్లం లేదు, ఆయన లైఫ్ లో లేదు. చక్కగా ఆయన రాజభవనంలో ఉన్నాడు. భోగాలన్నీ కూడా ఆయన అనుభవించవచ్చు. తనకి ఏం కావాలంటే అది చెయ్యొచ్చు. అలాగే ఈ సిబా అనే వ్యక్తి ఎవరైతే ఇన్ఫర్మేషన్ దావీదు అతనికి చూసుకోవాలి, మీ కుమారులు మీ అందరూ కూడా ఇవ్వాల్సిన బాధ్యత మీకు చెప్పడం జరిగింది. అలాగే మెఫీబోషెతుకి దావీదుని తండ్రి ఆస్తి మొత్తాన్ని దానం ఎంత మెఫీబోషెత్ జీవితంలో తాను కుంటివాడయ్యి ఎంత కృంగిపోతున్నాడు తెలియదు, దేవునికి తెలుసు. దేవుడు వాడైన మెఫీబోషెత్ని వదిలిపెట్టలేదు. ప్రేమించి తనని చేరదీసి రాజభవనంలోకి ఎలా తీసుకొచ్చారో చూశారు కదా పిల్లలు. దేవుడు కూడా మనల్ని ప్రేమించి యేసయ్యను పంపించడం జరిగింది. ఎవరు? యేసయ్య, మన కోసం వచ్చిన దేవుడు. ఆ యేసయ్య మన కోసం వచ్చి మన పాపాల నిమిత్తం ఆయన మరణించడం జరిగింది. ఆయన చేసిన త్యాగం వల్ల మనకు రక్షింపబడి ఉన్నాం. దేవుడు ఎంతగానో ప్రేమించి పంపించాడు. మనమందరం కూడా రక్షణ పొందాలి. కేవలం మన కోసమే, మనల్ని ప్రేమించి ఇక్కడ ఇంటర్నల్ లైఫ్ కి మనం దూరం అవుతాము. మన ద్వారా మనకి జీవాన్ని అయ్యేటట్టుగా మరి చేశాడు. ఈ ధన్యతను, ఎట్టి కృపను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇంత గొప్ప భాగ్యాన్ని మనం పొందుకున్నందుకు మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమే. ఇంత మంచి లెసన్ ద్వారా దేవుడు మనతోటి మాట్లాడాడు కదా. మరి మనం ఎప్పుడు కూడా లైఫ్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎవరిని మనం జ్ఞాపకం చేసుకోవాలి? దేవుడిని. మెఫీబోషెత్ జీవితంలో ఏం జరిగిందో మీరు చూశారు కదా. కుంటివాడైనా కూడా రాజభవనంలోకి వచ్చేటట్టుగా దేవుడు చేశాడు. ఇదంతా దేవుడు చేసిన గొప్ప కార్యమే.
ఎప్పుడు కూడా మనము దేని విషయం మనం డిసప్పాయింట్ కాకూడదు. ప్రతి విషయంలో కూడా మనం గాడ్ని మహిమపరిచేటట్టుగా మనం స్ట్రాంగ్ గా నిలబడినట్లయితే గనక దేన్నైనా కూడా మనం జయించగలుగుతాం. దేవుడు మన వెనుక ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనతోనే నడుస్తాడు. ఏ విషయం కూడా దేవుని మనం జ్ఞాపకం చేసుకుని కొనసాగినట్లయితే రైట్ టైంలో దేవుడు ఉంటాడు. అంతము వరకు మనం దేవుడిని నమ్మకం ఉంచాలి. ఎప్పుడు కూడా ఆయన తోడుండి మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు కాబట్టి మనం ఇలా ఉండగలుగుతున్నాం. ఒకటి ఆరోగ్యాన్ని మన దేవుడు మనకి ఇచ్చాడు. మనం దేవుని కోసం మనం ఎంత చేయాలి? థ్యాంక్స్ చెప్పడమే నా ధన్యత. ప్రతిరోజు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమపరుస్తూ ఉన్నట్లయితే కనుక దేవుడు ఎంతగానో సంతోషపడతాడు. అసలు మీరందరూ కూడా చక్కగా వచ్చిన పాటల ద్వారా కానీ ఇంకా ఏమి చిన్న పాటలైనా కూడా దేవుని అయితే కనుక చాలా ఎక్కువ ప్రేమిస్తాడు. పిల్లలంటే దేవుడికి చాలా ఇష్టం. చక్కగా రోజు ప్రార్థన చేసుకోండి. డైలీ థ్యాంక్స్ నాకు ఇష్టం ఇచ్చిన యేసయ్యా, ఇంత మంచి లైఫ్ నాకు ఇచ్చిన ఎంతగానో నేను రుణపడి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అని చెప్పి ప్రతి పిల్లలు దేవునికి స్తుతులు ఇదే యేసయ్య పేరెంట్స్ ఇచ్చినావు అని చెప్పి ప్రేయర్ చేసుకోవాలి. దేవుడు చిన్న ప్రార్థన చేస్తే చాలు. 2 minutes ప్రేయర్. ప్రతిరోజు ఇలా ప్రార్థన చేస్తూ ఫెలోషిప్ కలిగి ఉండి దేవుడు మీకు మరింతగా దగ్గర అవుతాడు. దగ్గర కావాల్సిన చెప్పాను కదా రైట్ టైంలో దేవుడు మనం ముందుగా మన హృదయాన్ని చేయవలసిన పనేంటి పిల్లలు? మనం ఆహ్వానించాలి. హృదయంలో దేవుడు ఉన్నాడు పరీక్షించుకో. హృదయంలో దేవుడు ఉన్నట్లయితే గనక మమ్మీ డాడీ చెప్పిన మాట వినకుండా ఉండవు ఖచ్చితంగా. నీ హృదయంలో దేవుడు ఉంటే కనుక పక్కన వారి పైన నువ్వు కంప్లైంట్స్ ఇయ్యవు. కంప్లైంట్స్ ఇచ్చినట్లయితే బిడ్డ ఎప్పుడైతే గాడ్ చిల్డ్రన్ అవుతావో ఖచ్చితంగా దేవుడు చెప్పిన మాట వినడం జరిగిద్ది. ప్రక్కన వారి పైన కంప్లైంట్స్ ఇస్తూ ఎవరి మాట వింటే తెలుసు. అలా మరి మంచి బిడ్డలుగా మనం ఉంటూ దేవుని చెప్పిన మాట వింటూ మెఫీబోషెతు జీవితంలో చేసిన ఈ గొప్ప ధన్యతను గొప్ప కార్యాన్ని లెసన్ ద్వారా దేవుడు మనతోటి మాట్లాడాడు కదా. హల్లెలూయా. మనం కూడా ఈ సమయంలో ప్రార్థన చేసుకుంటూ దేవునికి మనం కూడా మెఫీబోషెతు జీవితంలో ఏం చేశాడో దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయనని నమ్ముకున్న వాళ్ళని పెట్టని వాడు. ఆయనని నమ్ముకున్న వారిని ఆయన చేరదీసే దేవుడు. కాబట్టి మనం కూడా దేవుని నామాన్ని మహింపరుస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మహోన్నతుడైన దేవా యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తుగల దేవా తండ్రి, ఇంత మంచి ధన్యతను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. మరి మంచి లెసన్ ద్వారా మీరు మాతోటి మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మెఫీబోషెతు జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యం బట్టి వందనాలు ప్రభా. ఈ లెసన్ ద్వారా మాతోటి మాట్లాడి ప్రభా యేసయ్యా మేము కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మాకు సహాయం చేస్తామని మేము నమ్ముచున్నాం నాయన యేసయ్య. అలాగే చిన్న పిల్లలు ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రభా వాళ్ళ జీవితాలలో కూడా నాయన యేసయ్య ఉన్నతమైన పొజిషన్ లో వాళ్ళు ఉండులాగున ప్రభా మీరు దీవించమని వేడుకొనుచున్నాను ప్రభా. అయ్యా తండ్రి నాయన ఎల్లప్పుడు కూడా మాకు తోడుంటూ ప్రభా చక్కటి ఆరోగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభు యేసయ్య. తండ్రి లైవ్ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న వారికి ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే మీరు స్వస్థపరచమని వేడుకొనుచున్నాం నాయన. ఇంతవరకు మాకు తోడుని నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మరి ఒకసారి వందనాలు చెల్లిస్తూ అలాగే కిడ్స్ ఫర్ క్రైస్ట్ పేజ్ వారికి కూడా నేను మరి క్షేమంగా ఉండండి. ఇప్పుడు ఎల్లప్పుడు కూడా మన అందరికి తోడున్నాడు కాబట్టే మనం చెప్పలేనిది ఇప్పుడు కూడా భవిష్యత్తు కార్యాన్ని ఇప్పుడు కూడా మర్చిపోకూడదు.
గొప్ప ధన్యతను మర్చిపోకూడదు. మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు రోజు ఖచ్చితంగా వచ్చి దేవుడు గొప్ప దేవుడు. దేవుడిని మనము ప్రాబ్లమ్స్ వచ్చి మనకి కూడా ఏదో ఒక సహాయ స్థితి ఏజ్ మనకు కూడా ఉండొచ్చు, కానీ దేవుడు గొప్ప దేవుడు. ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, మన దేవుడు ఎవరు? గొప్ప దేవుడు. అదొక్కటి మనం గుర్తుపెట్టుకొని ముందుకు కొనసాగినట్లు దేవుడు ఖచ్చితంగా మనకి ఎప్పుడొకప్పుడు ఏదో ఒక టైంలో ఎవరి ద్వారానైనా కూడా సహాయం చేయడం జరుగుతుంది. మనం చూస్తున్న దావీదు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని వాగ్దానం ప్రకారం తన మాటను నిలబెట్టుకొని మోషేని ఎలా పిలిపించడం కదా, అని ఎవరి ద్వారైనా కానీ దేవుడు మనకి సహాయం చేసి మనము సాగుతూ క్రీస్తు సువార్త విస్తరణకై, దేవుని రాజ్య స్థాపనకై నిరంతర నిత్య జీవ వాక్కులతో సాగే భారత క్రైస్తవ నాదం. మీరు వింటున్నది ఇండియన్ క్రిస్టియన్ వాయిస్. శరీర ప్రాణ ఆత్మలను ఉజ్జీవింపజేసేది సంగీతం. మానసిక ఒత్తిడిని తగ్గించి ఆత్మీయ జీవితాన్ని బలపరిచే ఆధ్యాత్మిక గీతాలను విందాం. మీరు వింటున్నది ఇండియన్ క్రిస్టియన్ వాయిస్ సమర్పించు ఆధ్యాత్మిక గీతాలు. మీరు వింటున్నది ఇండియన్ క్రిస్టియన్ వాయిస్ సమర్పించు ఆధ్యాత్మిక గీతాలు. ప్రేమతో వారి
వింటున్నది ఇండియన్ క్రిస్టియన్ వాయిస్ సమర్పించు ఆధ్యాత్మిక గీతాలు. ఇండియన్ క్రిస్టియన్ వాయిస్ సమర్పించు ఆధ్యాత్మిక గీతాలు. హల్లెలూయా
క్రిస్టియన్ వాయిస్ సమర్పించు ఆధ్యాత్మిక గీతాలు. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పాపాలో వెలుపడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయా. పాపాలో వెలుపడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. సాక్షిగా నన్ను నిలిపావయా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయా.
కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయా యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా మీరు వింటున్నది ఇండియన్ క్రిస్టియన్ వాయిస్ సమర్పించు ఆధ్యాత్మిక గీతాలు. సదా